అనగనగా రామాపురం అనే ఒక చిన్న పల్లెటూరు గ్రామం ఉండేది. ఆ పల్లెటూరు గ్రామంలో ఒక చేపల వ్యాపారి ఉండేవాడు. అతను తన చెరువులో ఉన్న చేపలను రోజు తన పడవలో వెళ్ళి ఆ చేపలను పట్టి తిరిగి చేపల మార్కెట్కు వెళ్ళి అందరి దగ్గర అమ్మేవాడు. ఇలా ఆ చేపల వ్యాపారి తన పడవను తీసుకొని ఆ చెరువు నీళ్ళలో దిగి మంచిగా చేపలను పట్టేవాడు. ఈ వ్యాపారి ఎలా అంటే చనిపోయిన చేపలని అస్సలు వేరే వాళ్ళకి అమ్మడు. ఎందుకంటే ఇతను చాలా నీతి గలవాడు. అలాగే అందరికీ ఆ చుట్టుపక్కల గ్రామంలో ఉన్న వారందరికీ ఇతని దగ్గరే చేపలు చాలామంది కొంటారు. ఇలా ఆ చేపల వ్యాపారి అందరి దగ్గరికి వెళ్ళి చేపల మార్కెట్లో మరియు ఆ వ్యక్తుల దగ్గర చేపలు అమ్మేవాడు. దీంతో ఆ చేపల వ్యాపారికి చాలా లాభం వస్తుంది. అలాగే ఆ చేపల వ్యాపారి అంటే అందరికీ నమ్మకం. ఎందుకంటే అతను మంచి చేపలను మాత్రమే అమ్ముతాడు. దానితో పాటు ఆ చేపల వ్యాపారికి మంచి లాభం మరియు డబ్బు వచ్చేది కాబట్టి ఆ చేపల వ్యాపారి తన చేపల వ్యాపారాన్ని సరిగ్గా చేస్తూ ఉండేవాడు. ఇలా ఒకరోజు తన చేపలను అమ్మి ఇంటికి వెళ్తుండగా ఒక పెద్దమని ఇలా మాట్లాడతాడు. ఇదిగో శేఖర్, నువ్వు ఈ గ్రామంలో చేపల వ్యాపారి అంట. ఈ గ్రామంలో ఎక్కడ చేపలు అడిగినా నీ పేరే చెప్తున్నారు. అందుకే నేను నీ దగ్గరికి వచ్చాను. నాకు ఒక 5 కేజీల చేపలు కావాలి. ఎందుకంటే ఎల్లుండి మా ఇంట్లో. అవునా అండి, నేను తప్పకుండా మీకు 5 కేజీల చేపలు ఇస్తాను. అలాగే మీ ఇంట్లో ఏదో పెళ్లి ఉంది అని అంటున్నారు కదా, ఆ పెళ్లిలో ఎలాంటి తేడా రాకుండా నేను మీకు మంచి అద్భుతమైన చేపలు ఇస్తాను. మీరు చెప్పిన టైం వరకు నేను ఇస్తాను. ఇలా ఆ చేపల వ్యాపారికి ఒక బేరం వస్తుంది. అది ఏంటంటే ఒక పెద్దాయన వాళ్ళ ఇంట్లో వాళ్ళ కొడుకు పెళ్లి ఉందంట. అందుకు అతను ఆ వ్యాపారి దగ్గరికి వచ్చి చేపలను కావాలని అడుగుతాడు. ఎందుకంటే ఇతని దగ్గర చేపలు చాలా మంచిగా మరియు నీటిగా ఉంటాయి. అందుకంటే కూరలో వేయడానికి ఎలాంటి లోటు లేకుండా కూర కూడా చాలా మంచిగా ఉంటుందని అతని భావంతో అతడు ఇతరి దగ్గరికి వచ్చి చేపలను కావాలని అడుగుతాడు. అప్పుడు ఈ వ్యాపారి ఎలాంటి మొహమాటం లేకుండా అతనికి తప్పకుండా ఇస్తానని మరియు అతని అన్న డేట్ కల్లా అతను ఇస్తానని చెప్తాడు. అందుకు ఇతను చేపలు పట్టి అతని దగ్గరికి వెళ్తాడు. వావ్ శేఖర్, నువ్వు నేను చెప్పిన డేట్ కల్లా చేపలను పట్టావే. నేను ఈ చేపలు చాలా మంచిగా ఉంటాయని మరియు అలాగే ఎల్లుండి ఫంక్షన్లు వేయడానికి చాలా బాగుంటాయని నేను భావిస్తున్నాను. నీకు ఎంత డబ్బులయ్యిందో చెప్పు, నేను వాటిని నీకు చెల్లిస్తాను. నువ్వు ఎలాంటి మొహమాటం లేకుండా నన్ను అడుగు. గురువుగారు, ఒక్క చేపల కేజీ 100 రూపాయలు. అందుకు మీరు 5 కేజీలు తీసుకున్నారు కాబట్టి వాటి చేపలకు 500 అయ్యిందండి. మీరు నాకు ఆ 500 ఇస్తే నేను వెళ్ళిపోతాను. ఇలా వీళ్ళ సంభాషణ పూర్తవుతుంది. కానీ అతను ఆ వ్యాపారికి చేపల డబ్బులు ఇవ్వడు. గురువుగారు, ఇప్పటికి మీరు నా దగ్గర చేపలు తీసుకొని 10 రోజులు అవుతుంది. మీరు నాకు ఇవ్వాల్సిన 500 రూపాయలు ఇంకా ఇవ్వలేదు. నేను గత 2 రోజుల నుంచి మిమ్మల్ని కలుద్దాం అనుకుంటున్నాను, కానీ మీరు నాకు కనబడడం లేదు. దయచేసి నా 500 నాకు. అరే ఏంటోయ్, నేను డబ్బులు ఇవ్వకుండా ఎక్కడికి వెళ్తాను? డబ్బులు ఇస్తా అని చెప్పుకుంటున్నాను కదా. నేను కరెక్ట్గా ఇంకొక 15 రోజుల తర్వాత ఇస్తాను. అలాగైతేనేమో ఉండవు, లేకపోతే నీ డబ్బులు నీకు ఇచ్చేయను. నువ్వు ఎవరికి చెప్పుకుంటావో వెళ్ళి చెప్పుకో. ఏంటయ్యా నువ్వు ఇలా చేస్తున్నావు మరి? ఇలా మాట్లాడిన తర్వాత ఆ చేపల వ్యాపారి పోలీస్ దగ్గరికి వెళ్ళి ఇదంతా చెప్తాడు. అరే అవునా ఓయ్, ఎవడు వాడు నీకు పైసలు ఇవ్వంది? వాడు ఏంటంట, మన ఊరేనా వాడిది? నేను చూసుకుంటాను, నువ్వేమి కంగారు పడకు. నీకు ఎంత రావాలి? 500 కదా, నేను చూసుకుంటా. అరే ఏమిటయ్యా గంగరాజు, మొన్న ఒక చేపల వ్యాపారి దగ్గర 500 ఇవ్వనని అన్నావంట. ఎందుకయ్యా ఇలా చేస్తున్నావు? వాళ్ళు ఏదో చేపల వ్యాపారం చేసుకుంటూ బతుకుతారు కదా,
అలాంటప్పుడు మనం డబ్బులు ఇవ్వపోతే ఎలా చెప్పు? వాళ్ళకి కూడా కుటుంబం అన్నీ ఉంటాయి కదా. నువ్వు అలా చేయడం తప్పు. వెంటనే నువ్వు వెళ్ళి అతని డబ్బులు అతనికి ఇచ్చేయి, లేకపోతే నీకు శిక్ష వేస్తాను. ఇలా ఆ పోలీసు ఆ వ్యాపారికి రావాల్సిన 500ను ఇచ్చేలా చేస్తాడు. అప్పటి నుంచి ఆ చేపల వ్యాపారి జీవితం సరిగ్గా నడుస్తూ ఉండేది. అలాగే ఆ చేపల వ్యాపారి మరికొన్ని చేపలను అమ్ముతూ అక్కడ ఉన్న ప్రజలందరి దగ్గర మంచిగా నడుచుకుంటూ, అలాగే వాళ్ళకి చనిపోయిన చేపలు కాకుండా మంచిగా ఇప్పుడే తీసిన చేపలను ఇస్తూ ఉండేవాడు. ఇలా అతనికి మంచి లాభం వచ్చేది. అలాగే అతని కుటుంబం కూడా ఎలాంటి లోటు రాకుండా ఉండేది. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే, అంటే ఆ పోలీసు చెప్పిన నీతి కథ నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోకి లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.